తెలంగాణలో మినిస్టర్స్ ఆన్ డ్యూటీ మొదలవనుంది. రేపటి నుంచి గాంధీ భవన్ కు మంత్రులు వెళ్లనున్నారు. వారానికి 2 రోజుల పాటు గాంధీ భవన్ లో మంత్రులు అందుబాటులో ఉంటారు. ప్రజలు కార్యకర్తలతో మంత్రులు ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. పార్టీ అధికారంలోకి వచ్చిన నియోజకవర్గ స్థాయిలో పార్టీ కేడర్ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. దీన్ని పరిష్కరించడంలో లోకల్ నాయకులు విఫలమవుతున్నట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం తమను అధికారంలోకి తీసుకొచ్చిన కేడర్ కోసం ఏదైనా చెయ్యాలనే తపనతో ఉన్నారు. తమను గెలిపించిన కేడర్ ను రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపిస్తేనే తాము గెలిచినట్లని రేవంత్ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టే సమయంలో మంత్రులకు మహేష్ కుమార్ గౌడ్ ఒక విజ్ఞప్తి చేశారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నం మంత్రులు చేయాలని, దానికోసం మంత్రులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటే బావుంటుందని మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదించారు. మహేష్ కుమార్ గౌడ్ చేసిన విజ్ఞప్తి సీఎం రేవంత్ రెడ్డికి కూడా నచ్చింది. దీంతో అదే రోజు మహేష్ కుమార్ తో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులందరూ గాంధీ భవన్ కు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో వారానికి 2 రోజులు మంత్రులు వంతుల వారీగా గాంధీ భవన్ వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇకపై వారానికి 2 రోజులు గాంధీ భవన్ కు మంత్రులు వస్తారని, దానికి సంబంధించి విధి విధానాలను, మంత్రుల షెడ్యూల్ ను రూపొందించాలని గాంధీ భవన్ సిబ్బందికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్టోబర్ చివరి వరకు మంత్రుల షెడ్యూల్ ను గాంధీ భవన్ సిద్ధం చేసింది. మరోవైపు ప్రతి బుధ శుక్రవారాల్లో ఒక్కో మంత్రి గాంధీ భవన్ కు రావాలని మహేష్ కుమార్ మంత్రులను కోరగా మంత్రులంతా దానికి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గత శుక్రవారం నుంచి వంతుల వారీగా మంత్రులు గాంధీ భవన్ కు రావాల్సి ఉండగా ఆ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. దీంతో మంత్రులెవరూ అందుబాటులో లేకపోవడంతో కార్యక్రమం బుధవారానికి వాయిదా పడింది. బుధవారం మంత్రి దామోదర రాజనరసింహ గాంధీ భవన్ వచ్చి కార్యకర్తలతో భేటీ కానున్నారు. గాంధీ భవన్ లో మంత్రులు అందుబాటులో ఉంటే అద్భుతంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. క్షేత్రస్థాయిలో పార్టీలో జరుగుతున్న విషయాలను నేరుగా మంత్రులకు చెప్పుకునే వీలు దొరకటం అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని కేడర్ భావిస్తోంది. మంత్రులు విధిగా పార్టీ కార్యాలయానికి వస్తే కేడర్లో నూతనోత్సాహం నిండటంతో పాటు కేడర్లో మనోధైర్యం కలుగుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రులు పార్టీ కార్యాలయానికి రావటం ఎంతగానో కలిసి వస్తుందని హస్తనేతలు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులను కలవటం, కేడర్ కు సంబంధించిన అంశాలను వారితో చర్చించడం కష్టంగా మారిన నేపథ్యంలో తాజాగా తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హస్తనేతలు భావిస్తున్నారు. వారానికి 2 రోజుల పాటు వంతుల వారీగా మంత్రులు పార్టీ కార్యాలయానికి రానుండడంతో గాంధీ భవన్ కు పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ కూడా నెలకు 2 సార్లు గాంధీ భవన్ కు వస్తే బావుంటుందని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో సీఎం కూడా గాంధీ భవన్ వస్తే బావుంటుందని కాంగ్రెస్ కేడర్ భావిస్తున్నారు.